ఒక్క వంకర సామెత పాక్ క్రికెటర్లకు సరిగ్గా సరిపోతుంది. మ్యాచ్ ఓడిపోతామని ఖాయమైనప్పుడు తమ వంకర బుద్ధి చూపిస్తూ ఉంటారు. ప్రత్యర్థి ఆటగాడిని రెచ్చగొట్టడమో వారి రికార్డులను అడ్డుకునేందుకు ఎంతకైనా దిగజారుతూ ఉంటారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్తో మ్యాచ్ సందర్భంగా పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది ఇలాంటి పనే చేశాడు. ఉద్దేశపూర్వకంగా చివర్లో వైడ్లు వేసి కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. విరాట్ కోహ్లీ సెంచరీ ముంగిట అయ్యర్ అవుట్ అవ్వగా క్రీజులోకి వచ్చిన హార్దిక్ వరుసగా 2 బౌండరీలు బాది అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కోహ్లీ సెంచరీకి సహకరించాడు. ఆ సమయంలో కోహ్లీ సెంచరీకి 14 పరుగులు అవసరమవ్వగా భారత్ విజయానికి 18 పరుగులు కావాల్సి ఉంది. సరిగ్గా ఇక్కడే అభిమానులు ఫలితం గురించి కాకుండా కోహ్లీ శతకం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 42వ ఓవర్ వేసిన షాహీన్ షా అఫ్రీది ఉద్దేశపూర్వకంగా 3 వైడ్లు వేశాడు. దాంతో కోహ్లీ సెంచరీ చేయడం కష్టంగా మారింది. ఆ ఓవర్లో అతడు ఏకంగా 3 వైడ్ బాల్స్ వేయడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పించింది. అప్పటిదాకా మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌల్ చేసిన షాహీన్ కోహ్లీ శతకానికి చేరువైన సమయంలో వైడ్స్ వేయడం విమర్శలకు తావిచ్చింది. షాహీన్ ఉద్దేశపూర్వకంగానే కోహ్లీ శతకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అక్షర్ పటేల్ సింగిల్ తీసి కోహ్లీకి స్ట్రైక్ ఇవ్వగా అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ సమయంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోహ్లీకి రోహిత్ సిక్సర్తో సెంచరీ కొట్టాలని సైగలు చేశాడు. భారత్ విజయానికి 2 పరుగులు, కోహ్లీ సెంచరీకి 4 పరుగులు చేయాల్సి వచ్చింది. అనంతరం కోహ్లీ బౌండరీ బాది సెంచరీతో పాటు భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మ్యాచ్ తర్వాత స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా లూజర్ అంటూ అతడి బౌలింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతున్నామనే కుళ్లుతో అఫ్రీది తొండాట ఆడాడని, క్రీడా స్ఫూర్తి మరిచి ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్స్ వేశాడని మండిపడుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాటకీయ పరిణామాల మధ్య బౌండరీతో సెంచరీ మార్క్ అందుకోవడంతో పాటు మ్యాచ్ను ఫినిష్ చేశాడు.